అనగనగా ఓ ముగ్గురు స్నేహితులు పర్యటన నిమిత్తం ఇతర దేశానికి వెళ్లారు. అక్కడ ఒక పెద్ద హోటల్లో 75వ అంతస్తులో రూమ్ బుక్ చేసుకున్నారు. ఆ హోటల్ నిబంధనల ప్రకారం రాత్రి 11 గంటలకల్లా రూమ్కు చేరుకోవాలి. 11 దాటితే లిఫ్ట్ పనిచేయదు. ఈ విషయం తన కస్టమర్లకు ముందుగానే చెప్పారు హోటల్ నిర్వాహకులు. ఆలస్యంగా వచ్చిన వాళ్లపై అంతస్తులకు వెళ్లాలంటే చుక్కలు చూడాల్సిందే. ఇక మొదటి రోజు ముగ్గురు స్నేహితులు సమయానికి చేరుకున్నారు. కానీ రెండవ రోజు కాస్తంత ఆలస్యమైంది. వచ్చేసరికి లిఫ్ట్ తాళం వేసి ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. 75వ అంతస్తులంటే మాటలా? అయినా చేసేదేమీ లేదు. గదికి వెళ్ళాలంటే కాళ్లకు బుద్ధి చెప్పాల్సిందే. అలసట తెలియకుండా ఉండటం కోసం ఒక స్నేహితుడు జోకులు చెప్పడం, సరదాగా ముచ్చట్లు కథలు చెప్పడం ప్రారంభించాడు. అలా సరదాగా ఆడుతూ పాడుతూ 25 అంతస్తులు సునాయాసంగా అధిగమించారు. తర్వాత రెండవ స్నేహితుడు బంధాలు బాధ్యతలకు సంబంధించిన వాస్తవ గాథలు వినిపిస్తుండగా మరో 25 అంతస్తులు అధిగమించారు. ఇక చివరి 25 అంతస్తులు మిగిలాయి. మూడవ స్నేహితుడు బాధలు కష్టాలు కడగండ్లకు సంబంధించిన కథలు జీవన సత్యాలను విడమర్చి చెప్తుంటే వాటిని జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తూ పడుతూ లేస్తూ అపసోపాలు పడుకుంటూ ఎలాగోలా తమ గది వరకు చేరుకున్నారు. తీరా పైకి వెళ్ళిన తర్వాత గది తాళాలు కింద వాహనంలోనే మరిచి వచ్చామన్న సంగతి గుర్తొచ్చింది వారికి. ఇక ఖచ్చితంగా ఇలానే ఉంది ఈనాటి మన పరిస్థితి. మన జీవిత కాలంలోని మొదటి 20-25 సంవత్సరాలు బాల్యం, యవ్వనం, చదువు, ఆట పాటల్లోనే గడిచిపోతుంది. మిగతా 25 సంవత్సరాలు కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, బంధాలు, బాధ్యతలతో గడిచిపోతుంది. ఇక మిగిలిన 25 సంవత్సరాలు బాధలు, నొప్పులు, వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలతో జీవితం భారంగా గడుస్తుంది. చివరికి గమ్యానికి చేరుకునేసరికి ఏమీ మిగలడం లేదు. రిక్త హస్తాలతోనే సమాధికి చేరిపోతున్నాం. అప్పుడు కానీ అసలు విషయం గుర్తుకు రావడం లేదు. ప్రాపంచిక జీవన వ్యామోహంలో పడి సత్కర్మలు అనే తాళం చెవులు మర్చిపోయి వచ్చామని, అసలు వెంట తేవాల్సిన వాటిని తీసుకురాలేదని, మరల వెళ్ళి తీసుకురావడానికి అవకాశమే ఉండదు. అయినప్పటికీ కొంతమంది అడుగుతారట, ప్రభు మాకు మరొకసారి అవకాశాన్ని ప్రసాదించు అని, మమ్మల్ని ఇహలోకానికి పంపు, మేము ఎలాంటి తలబిరుసుతనానికి పాల్పడకుండా నువ్వు చెప్పినట్లే నడుచుకుంటామని మెరబెట్టుకుంటున్నారట. కానీ వారికి అలాంటి అవకాశమే ఇవ్వబడదు. అందుకని చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ జీవన వ్యవధిని సద్వినియోగం చేసుకుంటూ సత్కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి. సమాధికి చేరడానికి ముందే తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.